Hello, my dear friends. Welcome to Suman Education TV. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. విల్ బీతో మనం సెంటెన్సెస్ రాసాం కదా. నేను మీకు ఒక 2-3 సెంటెన్సెస్ ఇచ్చాను. ఆ 2-3 సెంటెన్సెస్ ఆర్ నాట్ ఇనఫ్. మనకు 2-3 సెంటెన్సెసే కాదు, మీరు ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మీరు రాస్తూ ఉంటే వస్తుందన్నమాట. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనము విల్ లుక్ ఎట్ ద కాన్వర్జేషన్. దీన్ని కొంతమంది కన్వర్జేషన్ అంటారు. అది కన్వర్జేషన్ కాదు, కాన్వర్జేషన్ అనాలి. అలాగే ఇది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది చూడండి, విల్ బీ. ఇంకొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ sentences can be used for future purpose. Future sentences can be used for present purpose. Present is linked with future. Future is linked with present అన్నమాట. ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి, ఒకేలాగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మనం ఇది చేయొద్దు. బట్ పాస్ట్ టెన్స్ ఇస్ డిఫరెంట్ బికాస్ ప్రెజెంట్ ఇండికేటర్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ ఇండికేటర్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రెజెంట్ టెన్స్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కానీ మీరు ప్రెజెంట్ ఇండికేటర్స్ని కానీ ఫ్యూచర్ ఇండికేటర్స్ని కానీ పాస్ట్కి వాడలేరు. అలాగే పాస్ట్ ఇండికేటర్స్ యూ కాంట్ యూజ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్ ఆర్ ప్రెజెంట్ పర్పస్. పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది. దాన్ని మాత్రం మనం ఇండికేటర్స్ని, ఏ ఇండికేటర్ని కూడా మనం ఇక్కడ తీసుకురాలేము. ఇక్కడ చూడండి, ఈ ఇండికేటర్స్ ఉన్నాయి ఇక్కడ. వాట్ ఆర్ ఇండికేటర్స్? ఇండికేటర్స్ ఆర్ నథింగ్ బట్ దే ఇండికేట్ టైం. ఇప్పుడు టుడే అన్నాను అనుకోండి, టుడే ఈజ్ అ ప్రెజెంట్ ఇండికేటర్. అండ్ వాట్ ఈస్ ఫ్యూచర్ ఇండికేటర్? ఫ్యూచర్ ఇండికేటర్ ఈజ్ టుమారో. టుడే ప్రెజెంట్ ఇండికేటర్, టుమారో అన్నది ఫ్యూచర్ ఇండికేటర్. అలాగే ఎస్టర్డే అన్నాము, అది పాస్ట్ ఇండికేటర్ అవుతుంది. దిస్ వీక్ ప్రెజెంట్ ఇండికేటర్, నెక్స్ట్ వీక్ ఫ్యూచర్ ఇండికేటర్, లాస్ట్ వీక్ పాస్ట్ ఇండికేటర్. ఇలా ఉంటుంది అన్నమాట. పాస్ట్ ఇండికేటర్స్ని మనం ప్రెజెంట్ పర్పస్కి, ఫ్యూచర్ పర్పస్కి యూజ్ చేయలేము. అలాగే ఫ్యూచర్ ఇండికేటర్ని, ప్రెజెంట్ ఇండికేటర్ని మనం పాస్ట్ పర్పస్కి యూజ్ చేయలేము. పాస్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫ్యూచర్, ప్రెజెంట్ టెన్స్ ఇవి రెండు కూడా కొంచెం మనం ఇండికేటర్స్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సెంటెన్సెస్ చూడండి. కాన్వర్జేషన్ విత్ విల్ బీ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ విల్ యూ బీ ఆన్ లీవ్ టుమారో ఎలా ఉంది చూడండి. కొంతమంది ఐఎమ్ ఇన్ లీవ్ అంటారు. ఐఎమ్ ఇన్ లీవ్ కదా, యాక్చువల్గా ఐఎమ్ ఆన్ లీవ్ అనాలి. ఐఎమ్ ఆన్ లీవ్. అలాగే ఐఎమ్ ఇన్ డ్యూటీ అంటారు. నేను డ్యూటీలో ఉన్నాను. తెలుగులో అంటే డ్యూటీలో ఉన్నాను అంటారు. తెలుగు వేరు, ఇంగ్లీష్ వేరు. ఐఎమ్ ఆన్ డ్యూటీ అనాలి. ఇఫ్ యూ సపరేట్ ద వర్డ్స్ అండ్ ఇఫ్ యూ సీ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్, యూ విల్ గెట్ సమ్ అదర్ మీనింగ్. మీకు సార్ డ్యూటీ పైన ఉన్నాను అని వస్తుంది కదా, అలాగే లీవ్ పైన ఉన్నాను అని వస్తుంది కదా, అలా వస్తుంది. అంటే యూ షుడ్ నాట్ సపరేట్ ద వర్డ్స్ అండ్ యూ షుడ్ నాట్ సీ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. మీరు మీనింగ్స్ చూసి మనం తెలుగు ఆ ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడద్దు. అది వేరు, ఇది వేరు. సో విల్ యూ బీ ఆన్ లీవ్ టుమారో? రేపు నువ్వు లీవ్లో ఉన్నావా అని అర్థం. నో, ఐ వోంట్ బీ ఆన్ లీవ్ టుమారో. లేదు, నేను లీవ్లో ఏమీ లేను అని. విల్ రాహుల్ బీ అవైలబుల్ దిస్ ఈవినింగ్? ఈ సాయంకాలము, దిస్ సండే, ఈ సండే రాహుల్ అవైలబుల్ ఉంటాడా అని అర్థం. దిస్ సండే అన్నాం, ఈ సండే, రాబోయే సండే. యా, రాహుల్ విల్ బి అవైలబుల్ దిస్ సండే. అవును, రాహుల్ ఈ సండే అవైలబుల్ ఉంటాడు అని. అండ్ హౌ మెనీ విల్ బి అటెండింగ్ ద మీటింగ్? మీటింగ్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు అని. ఇక్కడ హౌ మెనీ దగ్గర యూ హ్యావ్ నాట్ రిటర్న్ ఎనీ నౌన్ హియర్, బట్ దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి సబ్జెక్ట్ అనమాట. అది సబ్జెక్ట్ లాగానే కన్సిడర్ చేస్తాము. కాబట్టి మనము వేరే నౌన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ యూజ్ నౌన్ దట్ ఈస్ ఓకే, ఇఫ్ యూ డోంట్ యూజ్ నౌన్ ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు హౌ మెనీ అన్నాను, హౌ మెనీ పీపుల్ అనొచ్చు. హౌ మెనీ పీపుల్ విల్ బి అటెండింగ్ ద మీటింగ్. అలాగే హౌ మెనీ మెంబర్స్ విల్ బి అటెండింగ్ ద మీటింగ్ అనొచ్చు. లేదా హౌ మెనీ ఎంప్లాయీస్ విల్ బి అటెండింగ్ ద మీటింగ్. How many workers will be attending the meeting? So how many workers, how many people, how many members అన్నీ కూడా ఒకటే. హౌ మెనీ ఆల్రెడీ సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి యూ నీడ్ నాట్ రైట్ దట్. ఇఫ్ యూ రైట్ దట్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ 10 members will be attending the meeting. 10 members will be attending the meeting. ఇప్పుడు మనం ఇక్కడ 10 members అని రాసాం చూడండి. 10 will be attending the meeting అని కూడా అనొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 10 will be attending the meeting. మెంబర్స్ తీసేసి కూడా చెప్పొచ్చు.
అండ్ విల్ దేర్ బీ అ పార్టీ దిస్ ఈవినింగ్, ఈ సాయంకాలం ఏమైనా పార్టీ ఉందా అని అర్థం. నో దేర్ వోంట్ బి ఎనీ పార్టీ దిస్ ఈవినింగ్, లేదు లేదు ఈ సాయంకాలం ఏమి పార్టీ లేదు అన్నాం. అన్నీ కూడా ఫ్యూచర్ సెంటెన్సెస్ మై డియర్. అయితే ఇప్పుడు ఎక్కడ ఏమొచ్చాయో చూడండి. విల్ యూ బీ, వాట్ ఈస్ దిస్? విల్ వచ్చింది అండ్ దెన్ బీ వచ్చింది, అండ్ దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఎప్పుడు అడిగినా కూడా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వస్తుంది. నో ఐ వోంట్ బీ ఆన్ లీవ్ అన్నాం, won't be, and this is negative sentence. ఇది నెగటివ్ సెంటెన్స్ చూడండి. will Rahul be available this evening, will Rahul be available అన్నాం చూడండి. will Rahul be available this evening, and this is also HV question. Okay, yeah, Rahul will be available this evening, yeah, Rahul will be available this evening, will be అన్నాం, and this is positive sentence. ఇది పాజిటివ్ సెంటెన్స్. అండ్ హౌ మెనీ విల్ బి అటెండింగ్ ద మీటింగ్, హౌ మెనీ అన్నా, దిస్ ఈస్ WH క్వశ్చన్. ఇక్కడ విల్ బి వచ్చింది చూడండి, అండ్ హౌ మెనీ వచ్చినప్పుడు మనం సబ్జెక్ట్స్ యూజ్ చేయము అని చెప్పాను కదా. హౌ మెనీ ఆల్రెడీ సబ్జెక్ట్ అనమాట, అండ్ హౌ మెనీ విల్ బి అటెండింగ్, దిస్ ఈస్ WH క్వశ్చన్, రైట్. 10 members will be attending the meeting. What is this sentence, my dear? This is positive sentence. Will there be a party this evening? Anna, will there be a party this evening? Again, this is HA question. No, there won't be any party this evening. Anna, this is negative sentence. చూడండి మై డియర్, మనకు పాజిటివ్, నెగిటివ్, హెచ్ క్వశ్చన్, WH క్వశ్చన్ వచ్చాయో చూడండి, అన్నీ వచ్చాయి చూడండి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ వచ్చింది నెగిటివ్, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ పాజిటివ్, WH క్వశ్చన్ పాజిటివ్, అండ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ నెగిటివ్. చూడండి అన్నీ వచ్చాయి ఇక్కడ. అయితే మనకి ఇక్కడ వర్డ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. విల్ బీ, అండ్ దెన్ విల్ దేర్ బీ, అండ్ దేర్ వోంట్ బీ. ఇక్కడ చూడండి విల్ దేర్ బీ అన్నాను. దేర్ అనేది కూడా మనకు సబ్జెక్టే అవుతుంది, బట్ అవి ఎక్కువగా యూజ్ చేయం మనం. నేను అన్నాను సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఉంటుంది. ఐ వై యూ దే హీ షీ ఇట్, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే సింగులర్ ప్లూరల్ ఉంటుంది. ఇక్కడ దేర్ అనేది సింగులర్గా మనం యూజ్ చేస్తాము, దేర్ కూడా మనకు సబ్జెక్ట్ అవుతుంది. విల్ దేర్ బి ఎ పార్టీ. అలాగే మనకు నౌను, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, V4 అన్నాను. హ్యావ్ వీ యూస్డ్ ఆల్ దోస్ హియర్? చూడండి విల్ యూ బి ఆన్ వచ్చింది. వాట్ ఈస్ ఆన్? ఆన్ ఈజ్ ప్రిపోజిషన్. ఓకే, ప్రిపోజిషన్ వచ్చింది. అలాగే పొజిషన్ గురించి అడుగుతుంది. ఐ వోంట్ బి ఆన్ లీవ్ ఏమొచ్చింది చూడండి, ఐ వోంట్ బి. ఇక్కడ క్వశ్చన్, అలాగే ఐ వోంట్ బి. వోంట్ బి హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫామ్, తర్వాత బీ తర్వాత మళ్ళీ ఆన్ వచ్చింది, ప్రిపోజిషన్. ఓకే, ద నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. విల్ రాహుల్ బి అవైలబుల్ దిస్ ఈవినింగ్. విల్ రాహుల్ బి, బీ తర్వాత ఏమొచ్చింది చూడండి, అవైలబుల్ వచ్చింది. అవైలబుల్, వాట్ ఈజ్ అవైలబుల్? అవైలబుల్ ఈజ్ అడ్జెక్టివ్. అవైలబుల్ అడ్జెక్టివ్ అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ సెంటెన్స్ చూడండి. యా, రాహుల్ విల్ బి అవైలబుల్ దిస్ ఈవినింగ్. అగైన్ బీ తర్వాత మనకు అవైలబుల్ వచ్చింది. ఓకే, అవైలబుల్ మళ్ళీ అడ్జెక్టివ్, రైట్. హౌ మెనీ విల్ బి అటెండింగ్ ద మీటింగ్. చూడండి విల్ బి అటెండింగ్ ద మీటింగ్. విల్ బి అటెండింగ్ ద మీటింగ్ అనేది అటెండింగ్ ఏమొచ్చింది మై డియర్? అటెండింగ్ అనేది V4 అయింది. ఓకే, అటెండింగ్. 10 members విల్ బి అటెండింగ్ ద మీటింగ్. 10 members అటెండ్ అవుతున్నారు. మళ్ళీ V4 వచ్చింది. విల్ దేర్ బి ఎ పార్టీ అన్నాను. విల్ దేర్ బి ఎ పార్టీ. బి తర్వాత ఏమొచ్చిందో చూడండి, నౌన్ వచ్చింది. అలాగే దేర్ వోంట్ బి ఎనీ పార్టీ దిస్ ఈవినింగ్. అయితే ఇక్కడ మనకు నౌను, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, V4 అన్నీ వచ్చాయి ఇక్కడ ఈ కాన్వర్జేషన్లో. సమ్టైమ్స్ వీ కెన్ సీ ఆల్ దట్. అన్నీ కూడా ఉండేలాగా మనం కొన్ని కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఈ కాన్వర్జేషన్ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, సి యూ హ్యావ్ టు బికమ్ ఏ, యూ హ్యావ్ టు బికమ్ బి. మీరే ఏ, మీరే బి. ఇప్పుడు చూడండి ఎలా చదవాలి. విల్ యూ బీ ఆన్ లీవ్ టుమారో, విల్ యూ బీ ఆన్ లీవ్ టుమారో. ఈ విధంగా అనేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. విల్ యూ బీ ఆన్ లీవ్ టుమారో, నో ఐ వోంట్ బీ ఆన్ లీవ్ అని చదివేలాగా మీరు ప్రాక్టీస్ చేయొద్దు. ఎప్పటిదాకా ప్రాక్టీస్ చేయాలి అంటే, రీడ్ ద సేమ్ సెంటెన్సెస్, నో ప్రాబ్లం. వెదర్ యూ రీడ్ ద సెంటెన్సెస్ 100 times or 200 times, makes no difference. What happens if you read again and again and again and again? మీరు మళ్ళీ మళ్ళీ చదివితే ఏమవుతుందండి? ఏం అవ్వదు, మీకే ప్రాక్టీస్ అవుతుంది. విల్ యూ బీ ఆన్ లీవ్ టుమారో, మీరు అలా అడుగుతున్నట్టుగా ఉండాలి, క్వశ్చన్ అడుగుతున్నట్టుగా.
Will you be on leave tomorrow? No, I won't be on leave tomorrow. No, I won't be on leave tomorrow. మీరే అలా ప్రాక్టీస్ చేయాలి. ఒకరు మిమ్మల్ని అడిగారు, will you be on leave tomorrow? No, I won't be on leave tomorrow. Will Rahul be available this Sunday? Will Rahul be available this Sunday? Yeah, Rahul will be available this Sunday. అని మీకు మీరే ఆన్సర్ చెప్పాలి. How many will be attending the meeting? How many will be attending the meeting? 10 members will be attending the meeting. ఆ విధంగా. Will there be a party this evening? No, there won't be any party this evening. ఆ విధంగా మీకు ప్రొనౌన్సియేషన్ వచ్చేంత వరకు without any mistakes, if you are reading the sentences properly, అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్గా చదవాలి, అలాగే వితౌట్ మిస్టేక్స్ చదవాలి. అప్పుడైతేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో ఇది కాన్వర్జేషన్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే విషయం ఏంటి అంటే బీ ఫామ్ని మనం ఫినిష్ చేసాం. ఒకసారి చూస్తే 5 సిచ్యువేషన్స్ మనం రాసామో చూడండి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. బీ ఫామ్ సిచ్యువేషన్స్ చూడండి. సిచ్యువేషన్స్, పొజిషన్స్, ఐడెంటిటీస్, క్వాలిటీస్, qualifications, going on actions, ఇవి ఉన్నాయి. అలాగే ఇదే కాకుండా మనం యూజ్ చేసినవి ఏంటి అంటే మనం నౌన్ యూజ్ చేసాము, అలాగే అడ్జెక్టివ్, అలాగే ప్రిపోజిషన్, అండ్ అలాగే మనం యూజ్ చేసింది బిఫోర్. ఓకే, and B3 in passive voice. Remember this. B form story ఇది. అలాగే మనకు past tense, present tense, future tense ఉంటాయి. ఈ వర్డ్ B form వర్డ్స్ 6 కదా మనకు. am is are ఏమో present tense, was were past tense, will be future tense. will be ని ఎక్కువగా యూజ్ చేయము అని చెప్పాను, కానీ బీ ఫామ్ యూజ్ చేసేది ఇలాగే ఉంటుంది. ఈ 5 సిచ్యువేషన్స్ యూజ్ చేస్తాము. 5 సిచ్యువేషన్స్ 5 ఫినిష్ చేసాము. అండ్ ఆ సిచ్యువేషన్స్ మనం రాయడానికి నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, V4 మాత్రమే రాస్తాము. అండ్ దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అది ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ మనం యూజ్ చేయం. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. బీ ఫామ్ మనం ఫినిష్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ ఫామ్. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిచ్యువేషన్స్ ఎన్ని అనేది చూడండి. నేను చెప్పాను 24-25 సిచ్యువేషన్స్ మాత్రమే ఉంటాయి మనం మాట్లాడే ఇంగ్లీష్. మనం ఫినిష్ చేసింది 5 సిచ్యువేషన్స్. హ్యావ్ ఫామ్తో ఏవేవి ఉన్నాయన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లర్నింగ్. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.